జిల్లా గువ్వెల చెరువు ఘాట్ రోడ్ లో బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్ ను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. 2 భారీ క్రేన్ల సహాయంతో ట్యాంకర్ ను పైకి లేపేందుకు ప్రయత్నించినప్పటికీ మొదట విఫలమయ్యారు. బోల్తా పడిన ట్యాంకర్ ను పైకి లేపేందుకు వచ్చిన 2 క్రేన్లు కూడా విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో రామాపురం, ఊటుకూరు, కూడళ్ల వద్ద నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన ట్యాంకర్లలోని గ్యాస్ ను మరో ట్యాంకర్లోకి మార్చిన అనంతరం దాదాపు 24 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ ద్వారా భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్ ను ఎట్టకేలకు అధికారులు పైకి లేపగలిగారు. తమిళనాడు నుంచి కడపకు వస్తున్న గ్యాస్ ట్యాంకర్ సోమవారం సాయంత్రం ఘాట్ రోడ్ లోని 5వ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన విషయం తెలిసిందే. ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించారు. వద్దంటే వదిలేయరా నాయనా.